వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్న కృషాంక్ గారు, రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిన రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనే బాధ్యత తీసుకుంటుంది, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఒక వన్ వీక్ బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన, రైతులకు ఇచ్చినటువంటి మాట. బట్ అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలని బేఖాతరు చేస్తూ తడిసిన ధాన్యాన్ని కొనే ప్రసక్తే లేదు అంటూ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. సో దీంతో కళ్ళాల్లో ధాన్యం అనేది తడిసి ముద్దవుతుంది, ఎండకు ఎండుతుంది, వానకు తడుస్తుంది. రైతుల బాధను తీర్చే ప్రభుత్వమే లేదా, నాయకుడే లేడా అంటూ కూడా రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృషాంక్ గారు, ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఎందుకు అధికార యంత్రాంగం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది? ముఖ్యమంత్రి గారు మరి అంటే ఇప్పటివరకు సీరియస్ ప్రకటన చెప్పినారు అని అంటున్నారు. అంటే వారు ఏదో సీఎంఓ ద్వారా లీక్లు ఇస్తున్నారు, కానీ ఎక్కడ కూడా అధికారులను పిలిపించుకోను. ఎందుకంటే గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గోనె సంచుల నుంచి మొదలు పెట్టుకుంటే ఫస్ట్ ఫర్టిలైజర్లు, యూరియా, ఒక వ్యవసాయ కాలం వచ్చింది అని అనే టైంకి రైతు బంధు కానివ్వండి, యూరియా కానివ్వండి, ఫర్టిలైజర్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, లాస్ట్కి కొనుగోలు చేసే సమయానికి గోనె సంచులు కూడా ఎన్ని అవసరము, ఎక్కడికి వెళ్ళి తెప్పించుకోవాలి, వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయి ట్రైన్లు తీసుకొని ఇంత పకడ్బందీగా పనిచేసినట్టు ఉండే. ఇక్కడ కేవలం ప్రకటన ఇచ్చేస్తే అయిపోదు కదా. వ్యవసాయ శాఖ మంత్రి గారు రివ్యూ మీటింగ్లో కూర్చోరు, సొంతంగా రివ్యూ మీటింగ్ పెట్టేసి ఇది అయిపోయింది అని చెప్తారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉండరు, దానికి సంబంధించిన అధికారులు కూడా ఉండరు. సో ఇవాళ ఒక పకడ్బందీ ప్రణాళిక లేదు కాబట్టి దీంట్లో వైఫల్యం అయింది. మీరు గమనించండి, ఆల్రెడీ అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏమని చెప్తారు, ఇచ్చిన టార్గెట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది అని కూడా అంటారు. ప్రొక్యూర్మెంట్ అయిపోతే మనకు కనబడుతున్న ఈ ఫోటోలన్నీ ఒకవైపు మనం చూస్తున్నాం, రెండు ఐకేపీ సెంటర్లలో ఇవన్నీ అక్కడ ఆల్రెడీ ధాన్యం వచ్చినా కూడా అవి తడిసిపోతున్నాయి. ఆల్రెడీ చెడగొట్టు వానలు, ఇవన్నీ కూడా వడగండ్ల వానలు, దాదాపు ఒక నెల నుంచే ఇదంతా కూడా అవుతున్నది. సో ఎందుకు మరి కొనుగోలులో జాప్యమైంది? అటు సెంటర్లలో వచ్చిన దాన్ని కూడా తరలిస్తలేరు, ఇంకా కొనుగోలు చేయకుండా చాలా మిగిలిపోయి ఉన్నది. కానీ మీరు టార్గెట్ అయిపోయింది అని కూడా అంటున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే మనం లాస్ట్ ఇయర్ వరకు కూడా మీరు గమనిస్తే సుమారు మిడ్ ఏప్రిల్ వరకు పూర్తిగా కంప్లీట్ అయిపోతుండే, మొత్తం కొనుగోలు అయిపోతుండే. మనకు వచ్చిన ఒకసారి ఇష్యూ, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయము అని అన్నప్పుడు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మనం పోరాటం చేసినాం, ధర్నాలు చేసినాం. ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అందరు కలిసి, రాకేష్ తికాయత్ గారు లాంటి రైతు నాయకులు, ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ కూడా కేసీఆర్ గారు ఉద్యమానికి మద్దతు పలికిరు, ఎందుకంటే కేంద్రం కొనుగోలు చేయలేదు కాబట్టి. కానీ ఇవాళ అసలు మరి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళ ప్రయారిటీస్ కరెక్ట్గా లేవు. మనం చూసినాం, రైతులు ఒక దగ్గర రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇంకోవైపు ధాన్యం కొట్టుకుపోతున్నది, తడిసిపోతున్నది, మొలకలు వచ్చే సమస్య ఉన్నది. రైతులను కనీసం పరామర్శించలేరు. రామ్ గోపాల్ వర్మను, సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను కలవడానికి రేవంత్ రెడ్డి గారి సమయం ఉంటుంది, కానీ మరి రైతుల దగ్గరికి ఇవాళ ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదు. మీరు గమనించండి, కాంగ్రెస్ మంత్రులందరూ కూడా వాళ్ళ ప్రయారిటీస్ నిన్నటి వరకు అందరూ కూడా పోయి రాహుల్ గాంధీ గారి నామినేషన్లో పాల్గొనడం చూసినాం కదా ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ ఇవి ప్రయారిటీస్ ఉన్నాయి. కానీ తెలంగాణ రైతులను ఇప్పటి వరకు పోయి కనీసం ఒక్క మంత్రన్న కలిసిండా? రేవంత్ రెడ్డి గారికి సమయం లేదు, ఆయన ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. రాహుల్ గాంధీ గారి నామినేషను, రాహుల్ గాంధీ గారి ప్రచారము, లేకుంటే రామ్ గోపాల్ వర్మ లాంటి సినిమా డైరెక్టర్లు వీటికి ఉన్నాయి. కానీ మరి తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఏం చేస్తున్నారు? ఎందుకు పోయి రైతులను కలుస్తలేరు? దిగాలి, గ్రౌండ్ మీద దిగాలి. మీరు అడిగిన క్వశ్చన్కి అధికారులు ఒకవేళ చేస్తలేరు అని అంటే నిజంగానే ప్రభుత్వం నుంచి అంత స్ట్రాంగ్ డైరెక్షన్ లేకపోతే వెళ్ళండి, కొనుగోలు సెంటర్ దగ్గరికి వెళ్ళండి. ఎండితేనే కాంటా పెడతాం అనేది అక్కడ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు అంటే అధికారులకి ప్రభుత్వానికి కరెక్ట్గా సమన్వయం లేకపోవడమా, తద్వారా రైతులకు పడే ఇబ్బందికి మరి దానికి పరిష్కారం ఏంటి అనేది రైతుల నుంచి ఆవేదన వ్యక్తం. ఎండిపోతే ఏందండి, తడిసిన దాన్ని కూడా మేము కొనుగోలు చేస్తామని పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్ ఉన్నది కదా. మరి పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎట్లాంటి వర్షాలు వస్తున్నాయి అంటే చూస్తున్నాం, తడిసిపోడు కాదు, కొట్టుకపోతున్నాయి. కొట్టుకపోయిన దాన్ని నష్టపరిహారం ఎక్కడికి వెళ్ళి రావాలి? మీకు ఇది కాదు, 2-3 నెలల ముందు కూడా, అంటే ఈ ఎలక్షన్ కోడ్ రాకముందు కూడా బీభత్సాలు జరిగినాయి వర్షంతో. ఇవన్నీ కూడా నష్టపరిహారం దాని గురించి రాలేదు. ఇంకొకటి 500 రూపాయల బోనస్ అని అన్నారు. 500 రూపాయల బోనస్ ఇప్పటి నుంచి రాదు అంటే ఈ పంట నష్టం అయిపోయినట్టే. ఇక
ఈ అంటే మీరు ఇచ్చిన హామీలను ఎవరు నమ్మాలి, ఎక్కడ నమ్మేటట్టున్నది? అందుకే కదా కేసీఆర్ గారు అన్నారు ఆగస్టు 15 2 లక్షల రుణమాఫీ అంటే ఏ ఆగస్టు 15 నమ్మేటట్టు లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ 2024 అని చెప్తలేరు, ఈ ఆగస్టు 15 వరకు. ఇంకొకటి ఏమవుతుంది, సేమ్ ఈ కొనుగోలు లాగానే అంటే 10లో ఒక్కరికి చేసి అయిపోయింది చేసేసినామని చెప్తారు. ఇవాళ వాళ్ళ గ్యారంటీలు వాళ్ళ హామీలు అట్లనే ఉన్నాయి, అయిపోయింది చేసేసినాం కదా, అందింది కదా, పథకం మొత్తం అయిపోయింది కదా అనేసి చెప్తారు. ఆ 2500 రూపాయలు మహిళలకు రాలేదు కానీ పథకం అయిపోయింది అని ప్రచారం చేసుకున్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు కేసీఆర్ గారి సమయంలో వచ్చింది. కానీ ఏంది, ఆల్రెడీ 30,000 ఇచ్చినాం కదా అని రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేస్తాడు. రేపు ఇది కూడా అట్లనే అవుతుంది. కొనుగోలు చేసినాం కదా, ధాన్యం కొనుగోలు చేసేసినాం కదా, రేపు ఒక్కోళ్ళకి ఇచ్చి ఆ రుణమాఫీ అయిపోయింది కదా, ఇట్లనే చేస్తారు. చూద్దాం. జమీలుద్దీన్ గారు, దాదాపు కొన్ని వారాలుగా 2-3 వారాలుగా అనేక చోట్ల కళ్ళాలనే ధాన్యం తడిసి ముద్దవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఎందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అధికారులు మళ్ళీ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు? మరి రైతు ఇబ్బందుల్ని తీర్చాల్సింది ఇప్పుడు ఎవరు? రైతుల ఇబ్బందుల్ని తీర్చాల్సిన బాధ్యత 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, పౌర సరఫరాల శాఖ మీద ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద కాబట్టి వాళ్ళు అబద్ధాలు ఆడి మీడియాను మేనేజ్ చేసి ఈ ప్రభుత్వాన్ని కూడా నడపగలం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే ఒక సమస్య వచ్చిందంటే దాని మీద ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఒక ప్రకటన చేసేస్తారు. అంతేగాని క్షేత్రస్థాయిలో మాత్రం దానికి అమలు ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఈ చెప్పేవాళ్ళు సీరియస్గా ఉండరు, ప్లస్ కింద ఎవరైతే అధికారులు వీళ్ళ ఆదేశాలను అమలు చేయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళ లైట్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అంటే ప్రతి అంశంలో వీళ్ళు కుంభకోణాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు నిన్న కూడా మనం పత్రికల్లో చూసినాం, పౌర సరఫరాల శాఖలో సుమారు 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేయడం జరిగింది. ఈ ధాన్యం ఏదైతే సేకరిస్తారో ఇందులో ప్రధానమైన సమస్య ఏంటి అంటే గోదామ్స్, స్టోరేజ్. ఇవాళ మిల్లుల్లో స్థలం లేదు. ఏదైతే గతంలో ఈ స్టాక్ అయి ఉన్నటువంటి ధాన్యం ఉందో దీని కొనుగోలు కొరకు టెండర్లు పిలవడం జరిగింది. అది రేపు 23 తారీఖు రోజు ఆ ధాన్యం ఎత్తాల్సిన టెండర్ డేట్ దాన్ని అయిపోతా ఉంది. కానీ ఆ టెండర్ దక్కించుకున్న సంస్థ ఏదైతే ఉన్నదో మళ్ళీ ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖకు ఒక లెటర్ రాసి మాకు టైం కావాలి ఇంకొక 3 నెలలు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు దానికి ఒక 3 నెలలు టైం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇది ఎందుకు ఇస్తున్నారు టైము అని అంటే ఈ ధాన్యాన్ని తరలించకుండా దీన్ని మళ్ళీ అదే సంస్థల వాళ్ళు రేపు ఏదైతే ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లకు మధ్యాహ్న భోజనం అందించడానికి సన్నబియ్యం టెండర్లు ఉన్నారో ఆ సంస్థలే టెండర్ దక్కించుకున్నాయి కాబట్టి ఇది ఇక్కడిక్కడనే రీసైకిల్ చేసే ఉద్దేశం. లేదా ఈ ధాన్యాన్ని తరలించకుండా మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్నే మళ్ళీ ప్రభుత్వానికి అమ్మినట్టు ఒక పెద్ద స్కామ్ ఇందులో నడుస్తూ ఉన్నది. ఇది కేవలం ఈ రైతులను ఎండబెట్టి రైతుల ఊసురు తలిగి అయినా మంచిదే కానీ మేము ట్యాక్స్ వసూలు చేయాలి, ఒక 1000-2000 కోట్లు ఈ ధాన్యం సేకరణ మీద సంపాదించాలి అన్న ఆలోచన ఈ ప్రభుత్వ పెద్దలకు, ఈ సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులకు కానీ అధికారులకు కానీ ఉంది కాబట్టే ఇవాళ దీని మీద నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. లేకపోతే ఇన్ని రోజులు అసలు ధాన్యం సేకరించకుండా ఉండాల్సిన అవకాశమే లేదు. ఇప్పటి వరకు కేవలం 30 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని చెప్పి మనం చూస్తా ఉన్నాం. కొన్ని చోట్ల రైతులు విసిగిపోయి డీజిల్ మా కరీంనగర్ పక్కన గోపాలరావుపేట గ్రామంలో ఆ రైతు అసలు నేను ఇది 27 రోజులైంది నేను తీసుకొచ్చి కళ్ళానికి ఇక్కడికి కొనుగోలు కేంద్రానికి ఇక్కడ నుంచి ధాన్యం కొనుగోలు చేస్తలేరని చెప్పి డీజిల్ పోసి కాలబెట్టే ప్రయత్నం కూడా జరిగింది. అంటే ఒక రైతు తన చెమటోడిచి కష్టపడ్డ ధాన్యాన్ని ఒక్కొక్క గింజను ఏరుకుంటాడు, అటువంటిది ఇలా డీజిల్ పోసి కాలబెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందనంటే వీళ్ళకు రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటి అంటే మనం అబద్ధాలు ఆడితే గతంలో నమ్మిర్రు, ఇప్పుడు కూడా రైతులు నమ్ముతారు. మేము రుణమాఫీ చేయకపోతే ఏం చేసారు రైతులు, మేము వాళ్లకు బోనస్ 500 ఇస్తామని చెప్పి చేతులు ఎత్తితే ఏం చేసారు రైతులు, ఇప్పుడు మళ్ళీ దానికి మెలకబెట్టి సన్న బియ్యం అని చెప్పి మెలకబెడితే ఏం చేస్తారు రైతులు, ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏం చేస్తారు. గతంలో కూడా వీళ్ళు ఒక మాట అన్నారు, అరే రైతు బంధు రాలేదా అంటే ఎవరికి రాలేదా అందరికి వచ్చింది, రైతు బంధు రాలేదని ఎవడనంటే మనం చెప్పుతోని కొడతామని మాట్లాడే ధైర్యం వీళ్లకు, ఆ తెగింపు వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇవాళ కొనుగోలు కూడా చేయకుండా కానీ మేము చేసినామని చెప్పి వీళ్ళు ప్రకటన చేసేస్తారు, చేతులు దుర్పుకొని బయటపడతారు. రైతులు ఇప్పటికైనా వీళ్ళ నిజ స్వరూపాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. రైట్ కృష్ణ గారు, ఇవాళ కేబినెట్ భేటీ జరగబోతుంది కొన్ని షరతులతో. సార్ అట్లీస్ట్ ఈ రైతుల సమస్య పరిష్కారం కోసం అయినా కూడా ఒక స్పష్టమైన నిర్ణయాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే కొత్త నిర్ణయాలు కాదు కాబట్టి ఆల్రెడీ కొనుగోలు విషయంలో ఒక స్పష్టమైన వైఖరి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది. కొనుగోలుకు కూడా కేబినెట్ సమావేశం అవసరం రాజేష్ గారు? అంటే సార్ అట్లీస్ట్ అవుతున్నారు కాబట్టి అదన్నా డిస్కస్ చేస్తారా, ఒక క్లారిటీ ఇస్తారా లేదా అని ఒకసారి నిన్న సాయంత్రం వార్తకి ఇది ఒక 3 లైన్లు చదవండి మీరు ప్రజల కోసం. ఇది
రాబోయే 5 రోజుల్లో కామారెడ్డి జిల్లాలో 95% ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్. ఇది ఆల్ ఇండియా రేడియో న్యూస్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. కలెక్టర్ జితేష్ బి పాటిల్ గారు. ఇవాళ డేట్ ఎంత అండి? 20 మే. ఇవాళ మీరు 95% రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామని ఇవాళ మీరు చెప్తున్నారు. కామారెడ్డిలో పోయిన నెల ఎట్లా వర్షం పడ్డది చెప్పండి. దాదాపు చాలా రోజులు కూడా తీవ్రంగా అటు మాచారెడ్డి కానివ్వండి రాళ్ల వర్షం కురిసిన పరిస్థితి. అంటే ఆల్రెడీ ఎప్పుడో పంట వచ్చిన దాన్ని దాదాపు నెలన్నర నుంచి వాళ్ళు ఆ కుప్పలన్నీ పెట్టుకొని ఎప్పుడొచ్చి కొనుగోలు చేస్తుందా అని ప్రభుత్వం చెప్తే 20 మే ఆల్రెడీ వర్షాలు ఇంకా 4 రోజులు వర్షాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్ష సూచన నైరుతి పవనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఎంత లేట్ ఉన్నారో మీ అఫీషియల్స్ ద్వారానే తెలిసిపోతున్నది స్టేట్మెంట్. ఇప్పుడు అంటే 95% అంటే దీని అర్థం ఏంటిది? నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా రైతులది కొనుగోలు చేయలేదు మీరు, ఇంకా ఉన్నదే అన్నట్టు. 95% ఒక కామారెడ్డిలో ఒక జిల్లాలోనే జిల్లా కలెక్టరే వచ్చి చెప్తున్నాడు అంటే ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని స్పష్టంగా అధికారికంగా కనబడుతున్నది కదా. సో క్యాబినెట్ సమావేశం ఒకటే కాదు, ఆచరణలో పెట్టండి. దీంతో స్పష్టంగా ఒక ఆరోపణ ఏమొస్తుందంటే వాళ్ళు వేసిన కమిటీ కూడా కలెక్టర్ల కమిటీ వెళ్ళింది. ఆ మిల్లర్ల స్కాము ఇదంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవన్నీ ఒక ఆరోపణలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి దాని దిద్దుబాటు చర్యలో భాగంగా ఇవి చేస్తున్నారు. అందుకే కొనుగోలు చేస్తలేరు అంటే లెక్కల్లో అయిపోయింది మేము కొనుగోలు చేసినాము అని అంటున్నారు. కానీ మనకు రైతుల ధాన్యం అంతా కూడా రోడ్ల మీద కనబడుతున్నది, కొట్టుకుపోతుంటే కనబడుతున్నది, వాళ్ళ ఇబ్బందులు కనబడుతున్నాయి, వాళ్ళు రోజు దాన్ని ఎత్తిపోయడం కనబడుతున్నది. పేరుకేమో మేము కొనుగోలు చేసినామని. ఎందుకు? అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేద్దామనే ప్రయత్నం కాగితాల్లో చేస్తున్నారు కానీ వాస్తవానికి మాత్రం కొనుగోలు చేయాలి. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉన్నాను టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. మేయర్ కిడ్నాప్ కు యత్నం, అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ కుట్ర అనే ఒక ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. ఓఆర్ఆర్ పైన ఫిర్యాదిగూడ మేయర్ అలాగే కార్పొరేటర్ల పైన దాడికి దిగారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళని వెంబడించి వేటాడి ఒక సినిమా పక్కిలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఇదంతా కూడా అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ చేసినటువంటి ఒక కుట్రగా బీఆర్ఎస్ చెబుతూ ఉంది. కృషాంక్ గారు, సో రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు అవిశ్వాసం నెగ్గేందుకు మరి ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా కారు చేజింగ్లు ఇవన్నీ కూడా ప్రజలకు ఒక భయోత్పాతాన్ని కలిగించేటువంటి దృశ్యాలు ఎందుకు మనకు కనిపిస్తున్నాయి? ఒకటి, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు చాలా నీతులు చెప్పారు. మేము అసలు వేరే పార్టీల నుంచి ఎవరిని తీసుకోము, ఇది అదని బాగా నీతులు చెప్పారు. కానీ మనం చూసినాం వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటూనే మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ అనుకుంటా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి పొత్తుల్లో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడం అందరూ కూడా గమనించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇన్సెక్యూరిటీ ఎంత ఉన్నది అని అంటే వాళ్ళకి తెలుసు. ఎన్నికల్లో పూర్తిగా గెలిచేటట్టు కింది స్థాయిలో వాళ్ళకి ఇంకా కూడా బలం లేదు. కాబట్టి ఈ కార్పొరేషన్లు ఇవన్నిటిని కూడా మేయర్లను బెదిరించడము ఇవన్నీ కూడా చేసి లాక్కోవాలి అనే ప్రయత్నంలో భాగంగా చూసినాం. ఆల్రెడీ మొన్న నల్గొండ రకరకాల కార్పొరేషన్లు ఇవన్నీ కూడా చేశారు. కానీ జక్కా వెంకటరెడ్డి గారు చాలా స్ట్రాంగ్ లీడర్, చాలా స్ట్రాంగ్ పార్టీ ఫౌండేషన్, చాలా ప్రిన్సిపల్స్ ఉన్న నాయకుడు. ఆయన ఇట్లాంటి ఒక బెదిరింపులకు వాటికి వీటికి లొంగే వ్యక్తి కాదు. అందుకే దానికోసం పెద్ద డ్రామా, కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే విధంగా అవిశ్వాస తీర్మానం ఇదంతా పెట్టి ఆయన రాకుండా చేయాలనే ప్రయత్నం చేసి అంతా. అంటే ఒకటి ఏంటిదంటే ఒక మేయర్నే మీరు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటే, అది కూడా హైదరాబాద్ నగరం, పీర్జాది కూడా దాదాపు మన అవుట్స్కట్స్ గ్రేటర్లో చూసుకుంటే అది పరిధిలోకే వస్తుంది. 20 వెహికల్లతోని మీరు చేజింగ్లు ఇవన్నీ చేస్తే హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది అనేది ఆలోచించాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా గమనిస్తున్నప్పుడు మీరు ఒక నాయకుడిని, ఒక మేయర్గా ఉన్న వ్యక్తినే మీరు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇవాళ మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే హత్యలు జరుగుతున్నాయో, ఇవన్నీ కూడా మళ్ళీ కిడ్నాపింగ్లు ఇవన్నీ అవుతున్నాయో. మీరు పొలిటికల్గా యాక్టివ్ ఉన్న వాళ్ళనే మీ పార్టీ వాళ్ళు ఇట్లా యథేచ్ఛగా ఏదైనా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఇంకా సిటీలో చాలా ఇబ్బందులు అవుతాయి. ఇంకొకటి ఏంటంటే రాజకీయంగా ఎదుర్కోండి, ఎన్నికలు ఉన్నాయి రకరకాల, రేపు స్థానిక సంస్థల మళ్ళీ ఎన్నికలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి ఉంటే ఇది కేవలం అంటే జక్కా వెంకటరెడ్డి గారి ఎపిసోడ్ ఒకటే కాదు. మనం చూస్తే మొన్న మీరు గమనించారు కదా, దానం నాగేందర్ గారిని కానివ్వండి, రంజిత్ రెడ్డి గారిని కానివ్వండి,
ఇటు పట్నం కానివ్వండి, వీళ్ళ ముగ్గురిని కూడా ఏ పార్టీ నుంచి మీరు తీసుకొని అభ్యర్థులుగా చేసారు? మీరు సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ. దీంతో ఏమవుతుందంటే మీ పార్టీలో నాయకత్వం లేదు. రేవంత్ రెడ్డికి నీ సొంత ప్రభుత్వం మీద నమ్మకం లేదు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇంత వీక్గా ఉంది అని కనబడుతున్నది. నీకు మా పార్టీ నాయకుడు జక్కా వెంకటరెడ్డి గారు కావాలి, మా కార్పొరేటర్లు కావాలంటే నువ్వు ప్రభుత్వంలో ఉండే ఏం లాభం? ప్రజలు నిన్ను ఎందుకు గెలిపించుకున్నారు? పాలించడానికి కదా. నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నావు, పాలించినావు. నువ్వు నీ 420 హామీలు చేయి, ప్రజలను పోయి ఓట్లు అడుగు. నీ గ్యారంటీలు, మీ రాహుల్ గాంధీ చట్టం చేస్తానన్నాడు, దాన్ని పోయి చెప్పుకో, మేము ఇది చేసినాం అది చేసినామని చెప్పిపోయి ఓట్లు అడుగు. అట్లా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి దొడిదారిన గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకటి అర్థమవుతున్నది ఏంటిదంటే నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి గారికి ఏమీ తేడా లేదు. ఆయన దేశవ్యాప్తంగా ఎట్లయితే ప్రభుత్వాలను కూల్చేసి ఒక ఏక్నాథ్ షిండేని, ఒక అజిత్ పవార్ని ఎట్లా తయారు చేసుకున్నాడో రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా చేయాలని అనుకుంటారు. కానీ బీఆర్ఎస్లో జక్కా వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరగబడతారు, దొరకరు, ఖచ్చితంగా పోరాటం చేస్తారు. జమీలుద్దీన్ గారు, ఏదైనా అధికారాన్ని తెచ్చుకోవాలన్నా కాపాడుకోవాలన్నా ప్రజల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ప్రజలు ఇవ్వాలి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఇటువంటి వాళ్ళని వెంబడించి వేటాడి భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ భయభ్రాంతులకు గురి చేయడం అనేది ప్రజలపైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే మాకు నిజంగా ఒక నాయకులకే ఎట్లా ఉందంటే మాలాంటి వాళ్ళకు ఎట్లా అసలు సెక్యూరిటీ ఉందా లేదా అన్నటువంటి ఒక భయోత్పాదం అనేది ప్రజల్లో కలగదా? అసలు తెలంగాణ వచ్చిన కొత్తలో ఈ 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ఏర్పడ్డటువంటి ఆనాటి 2014 ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండిందో దాన్ని కూల్చడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతే దానిలో పావుగా మారిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు డబ్బులు సంచులతో దొరికి ఆ రోజు ఏంది ఆ ఎమ్మెల్సీ ఎన్నిక అన్నది జస్ట్ ఒక ఎన్నికలు గెలవడం కాదు. ఆ రోజు డబ్బు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఒక కుట్రలో పావుగా మారిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంతకంటే మనం ఇంకేం ఆశించగలుగుతాం ఆయన నుండి? రెండో విషయం, తెలంగాణ ఉద్యమకారులను బెదిరించడానికి స్వయంగా తుపాకీ చేతబట్టి కరీంనగర్ సభకు బయలుదేరి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ విజువల్స్ అన్నీ ఇంకా మా మనసులో మా కళ్ళల్లో మెదులుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ఇంతకంటే ఇంకేం ఆశించగలుగుతాం ఈ ప్రభుత్వం నుండి? అంటే వీరు అటువంటి పనులకు అలవాటు పడ్డ వ్యక్తి ఆ కుర్చీ మీద, ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కంటికి రెప్పగా ఈ హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఏదైతే పరితపించిన కేసీఆర్ గారు ఉన్నారో వారి ఆశలన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఆ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఈ కిడ్నాపులు, ఈ లొల్లులు, ఈ భూ పంచాయతీలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే హోంమంత్రి ఉండడానికి ఇంత రాష్ట్రానికి ఇలా హోంమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్నాడు శాఖ. అంటే ఇవాళ లా అండ్ ఆర్డర్కి ఏమాత్రం విఘాతం కలిగినా డైరెక్ట్ ఆయన బాధ్యత వహించాలి. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ మీద 20 కార్లతోని ఒక మేయర్ అంటే ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని, గన్మెన్లు ఉన్నటువంటి వ్యక్తిని మీరు చేజింగ్ చేస్తారు, వెంబడిస్తారు, ఇబ్బంది పెడతారు అని అంటే అసలు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ప్రజలకు అని చెప్పి అందరు గమనిస్తూ ఉన్నారు. రెండోది, ఇవాళ ఒక మేయర్ ఒక కింద మీద చేసి దీన్ని గుంజుకున్నంత మాత్రాన వాళ్ళు ప్రజల మన్ననలు పొందినట్టు కాదు. వాళ్ళు ప్రజల మన్ననలు పొందాలనంటే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత అవసరమైతే 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి, అందులో గెలవాలి. కానీ ఈ అవిశ్వాసాలు పెట్టి ఈ కార్పొరేటర్లను కొనుగోలు చేసో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసో ఈ మేయర్లను దించేసి ఇప్పుడు ఇలా హైదరాబాద్ మేయర్ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏం సాధించారు? మీరు పార్టీ మార్చుకోగలిగారు తప్ప దాంతో జరిగిన ఉపయోగం ఏమున్నది? మీరు అవసరమైతే అభివృద్ధి చేయండి, ఈ 6 నెలలు టైం ఉన్నది, రేపు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తారు. కానీ మీ ఏదైతే ఈ పాలసీలు ఉన్నాయో, ఈ పద్ధతులు ఉన్నాయో ఇవన్నీ గమనించి ప్రజలు చీకొడతా ఉన్నారు. అసలు ఇదేం పద్ధతి? ఇట్లా దించేస్తారా? ఇట్లా గుంజేసుకుంటారా? ఇది చేసుకొని మీరు ఏం చేస్తారు? ఏం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్రాన్ని శాంతికి పెట్టిన పేరు కదా తెలంగాణ. ఇంత ఉద్యమం నడిచినప్పుడు కూడా ఏమాత్రం శాంతి భద్రతలు విఘాతం కల్పించకుండా ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది. అటువంటి గడ్డ మీద వీళ్ళు ఈ రకమైన పద్ధతులు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు ఇది కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి మరిన్ని జరగబోతున్నాయి అన్నటువంటి ఒక ఆందోళన చాలా వర్గాల్లో వ్యక్తమవుతుంది. 100% అండి. ఎందుకు అనంటే హైదరాబాద్ నడిబొడ్డున ఇటువంటి పరిస్థితి వస్తే ఇంకా జిల్లాలలో పరిస్థితి ఏంది, గ్రామాలలో పరిస్థితి ఏంది? ఇంకా ఏం చేస్తారు మీరు? ఇంకా చేసి ప్రజలను చంపుతారా, మరి ఎత్తుకపోతారా? మీరు ఏం చేసి ఈ అధికారం కొరకు ఎంతకైనా తెగిస్తారా అన్న ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నది. దీనికి తక్షణం ఈ పోలీస్ అధికారులు కూడా స్పందించాలి. నిన్న వీరు ఏదైతే ఈ జరిగినటువంటి సంఘటన ఉందో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టాప్ లీడర్షిప్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. డీజీపీ గారికి కూడా ట్వీట్ చేయడం జరిగింది. వారు ఇప్పటికైనా పోలీస్ అధికారులు వాళ్ళు
ఈ ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళ జీతగాళ్ళు కాదు, వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నదని చెప్పి గుర్తెరిగి ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా ఇక్కడ పీర్జాది కూడా మేయర్ గారు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్కడైనా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించే బాధ్యత ఈ పోలీస్ అధికారుల మీద ఉన్నది. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. కృషాంక్ గారు, మొన్నటిదాకా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక మెరుగైన ఫలితాలు సాధించబోతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. దాంతోపాటుగా దాని ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా చాలా సీరియస్గానే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టుంది. ఎటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు? అంటే ప్రతి ఎలక్షన్ ఒక పొలిటికల్ పార్టీకి ఇంపార్టెంట్. 365 డేస్ ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టి ప్రతి ఎలక్షన్ని అంతే సీరియస్గా తీసుకుంటాం. ఎదుటున్న ప్రత్యర్థిని, అది భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళు పెట్టే క్యాండిడేట్స్ ప్లస్ ఫస్ట్ ఒకటి ఏంటంటే పార్టీ అజెండా ఉంటుంది, పార్టీ లైన్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఏ క్యాండిడేట్ని ప్రొజెక్ట్ చేస్తున్నాము అనేది ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీనే గమనించండి, కాంగ్రెస్కి ఎంత భావదారిద్ర్యం ఉన్నది ఆ పార్టీకి అని అంటే, ఒక ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఉన్నది అని అంటే, ఆ వ్యక్తి వాళ్ళ అభ్యర్థి వాడు వాస్తవానికి ఉద్యమకారుడు కాదు. 2014-15లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే టక్కని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, కండువా కప్పుకున్నాడు. ఎమ్మెల్సీ అప్పుడు ఇచ్చారు, ఎమ్మెల్సీ ఆయనకు టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఓడిపోతే మళ్ళీ బయటికి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నానా తిట్లు తిట్టి, అదొక యూట్యూబ్ అనేది ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తిట్టి తర్వాత కోదండరామ్ గారి దగ్గరికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ కోదండరామ్ గారిని తిట్టి, ఎందుకంటే కోదండరామ్ గారు నిలబడవద్దు, పోటీ చేయొద్దు, ఈయన పోటీ చేయాలి అనేసి. కానీ కోదండరామ్ గారు పోటీ చేశారు కాబట్టి మళ్ళీ ఈయన కోదండరామ్ గారి నుంచి దూరం పోయి, ఆ తెలంగాణ జనసమితి నుంచి దూరం పోయి దాంట్లోకి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆయన మీద ఎక్స్టార్షన్ కేసులు అవన్నీ కూడా చాలామంది ఆ యూట్యూబ్ ద్వారా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు ఇవన్నీ చేస్తున్నారు అని ఆయన మీద కంప్లైంట్లు పోయేసరికి ప్రొటెక్షన్ కోసం భారతీయ జనతా పార్టీలో చేరిండు. భారతీయ జనతా పార్టీలో చేరి మళ్ళా తర్వాత కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టి, మళ్ళా తర్వాత కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావాలను ఏదో ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే టికెట్ అను, ఎంపీ టికెట్ అను, కరీంనగర్కి ఏం సంబంధమో కానీ కరీంనగర్లో కూడా ఆయన పేరు నడిపించి తర్వాత మళ్ళా ఇవాళ ఆఖరికి ఎమ్మెల్సీ క్యాండిడేట్. అంటే ఇట్లా పూటకు ఒకసారి రంగులు మారేటోళ్ళను ఇవాళ నిజంగా కూడా అంటే ఆయన యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని చేసిన దందాలు, ఎక్స్టార్షన్లు, ల్యాండ్ గ్రాబింగ్లు, రియల్ ఎస్టేట్లు ఇవన్నీ కూడా చేసినాయి. సొసైటీ పెట్టి ఆయనతో పని చేసిన వాళ్ళే కదా, సిఐ భూమయ్య అనే వ్యక్తి, ఆయన అన్నీ కూడా బయట పెట్టిండు కదా. అదొక సొసైటీ పేరు పెట్టేసి తీన్మార్ మల్లన్న సొసైటీ అని పెట్టి అందులో వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ మిసెస్ కానివ్వండి. మళ్ళీ మనం గమనించినాం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్పెషల్ ఆర్డర్ వాళ్ళ మిసెస్ పేరు మీదనే తీసారు, పోస్టింగ్ విషయం మీద ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయొద్దని. సో అంత బెనిఫిట్స్ అంది, మళ్ళీ దాని మీదకి వెళ్ళి నీతులు చెప్తున్నారు. గట్లాంటోడు నిజంగా కూడా ఇవాళ గ్రాడ్యుయేట్స్కి, అది కూడా గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటిది, ద మోస్ట్ హైలీ ఇంటెలెక్చువల్ ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు వేసే ఓటేసే ఎన్నిక ఇది. అదే మనమేమో విద్యాభ్యాసం చేసిన విద్యార్థిగా బిట్స్ పిలానీలో చదువుకున్న రాకేష్ రెడ్డి గారు అనర్గళంగా మాట్లాడతారు, యూత్లో ఒక మంచి ఇంపాక్ట్ ఉంది వారిది కాబట్టి అట్లాంటి ఒక క్యాండిడేట్ని మనం పెట్టుకోవడం జరిగింది. సో ఇవాళ ఒక ఎడ్యుకేటెడ్ వర్సెస్ ఒక ఎక్స్టార్షనిస్ట్ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ఎజెండాను ముందుకు పోయి ఆయన ట్రాక్ రికార్డ్ అందరికి తెలుసు, ఆ వ్యతిరేకత కూడా ఉన్నది. ఆ యూట్యూబ్లో పెట్టి ఇవాళ ఏం చేసిండు చింతపండు నవీన్ అనే వ్యక్తి, ప్రజల యూత్ ఐక్యూని లో చేసిండు. అబద్ధాలు మాట్లాడి వీళ్ళనందరినీ కూడా ఇదే నిజం కావచ్చు అని అనుకొని, అందుకే చూడండి ఏదో పార్టీ పెడుతున్నా అని చెప్పి అప్పుడు ఏదో నంబర్ కూడా పెట్టిండు, ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాను. ఒక్కొన్న లీడర్ని తయారు చేసిండు. మరి అందరినీ వాడుకొని ఎంతసేపు ఆయన రాజకీయం కోసమే ఒకసారి కోదండరామ్ గారిని పట్టుకుంటారు, ఒకసారి కాంగ్రెస్ని పట్టుకుంటాడు, ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పడతాడు, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిడతాడు, మళ్ళీ అరవింద్ బండి సంజయ్ దగ్గర పోతారు, మళ్ళీ వాళ్ళని వదిలేస్తారు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, రేవంత్ రెడ్డి గారిని తిడతాడు, గాడిదతో కంపేర్ చేసినటువంటి అవి కూడా ఉన్నాయి. అంటే ఆ గాడిద అయితే ఆ గాడిది, లేదా ఈ గాడిద అయితే ఈ గాడిది, ఆ సమయానికి ఏ గాడిద దొరికితే ఆ గాడిద అంటారు అంతే. అందుకే అట్లాంటి దగులుబాజీగాళ్ళను మనం చట్టసభల్లోకి పంపాల్సిన అవసరం ఉన్నదా? కాంగ్రెస్కి వాళ్ళకు నాయకత్వం లేదు కాబట్టి అట్లాంటి దగులుబాజీగాళ్ళని తీసుకొని వస్తున్నారు. దానికి ఎందుకు గ్రాడ్యుయేట్స్ ఎందుకు ఓటేస్తారు చెప్పండి? యూట్యూబ్లో చూసే ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. ఐఎమ్ సారీ టు సే, వాళ్ళంతా కూడా ఒక గ్రాడ్యుయేట్ ఉన్నోళ్ళు కాదు. వాళ్ళకేమో ఒక జాబ్ కొట్టాలను, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలను, లేకుంటే ఏదైనా సివిల్స్ కావాలను, గ్రూప్ 1 కావాలను, అట్లాంటి వాళ్ళు ఆ టూ న్యూస్ చూస్తలేరు. అది పనికిరాని వాళ్ళు అందరూ కూడా అది చూసి కమెంట్ పెట్టంటారా అంటే కమెంట్లు పెట్టి వాళ్ళకు ఒక ప్యాషన్ లేదు. సో పెద్దగా అట్లాంటి వాళ్ళు ఓటు వేయరు.
నిజంగా కూడా ఎవరికైనా ఆలోచన ఉంటే గతంలో మనం చేసినాం. సురభి వాణిదేవి గారిని మనం క్యాండిడేట్గా పెట్టినాం, గెలిపించుకున్నారు. ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతారు చెప్పండి. అట్లాంటి వాళ్ళని అంటే క్యాండిడేట్స్గా నాకు తెలిసి అక్కడి నుంచే ఒకప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా రిప్రజెంట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎమ్మెల్సీగా పోయి అంటే చదువుకున్న వాళ్ళు సొసైటీలో ఒక పుస్తకాలు రాయడానికో లేకుంటే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టడానికో ఒక ఆర్టికల్స్ రాయడానికో ఉండాలి. కానీ యూట్యూబ్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే రేపు ఇట్లాంటి చట్టసభల్లో పోయి మాట్లాడతారు. స్పీకర్ గారి ఫోటో పెట్టి స్పీకర్ గారికి పౌడర్ రుద్దడము ఇట్లాంటివి చేస్తారు కదా. ఈయన ఇట్లాంటి పర్వర్షన్ డెస్పరేట్ పీపుల్ చేస్తారు. కాబట్టి అట్లాంటి దయచేసి గ్రాడ్యుయేట్స్ ఎవరిని కూడా అట్లాంటి వ్యక్తిని చింతపండు నవీన్ అనే వ్యక్తిని గెలిపియకండి. ఆలోచించండి. ఏ పార్టీ అయినా మేము ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి పెట్టింది, రాకేష్ రెడ్డి గారిని పెట్టింది. అట్లాంటి అభ్యర్థులను చూసి ఖచ్చితంగా ఓటేయాలని మేము ఆ ప్రచారాన్ని జమీలుద్దీన్ గారు, పట్టభద్రులు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టభద్రులు ఎటువంటి ఆలోచన విధానంతో ఇవాళ ఉండాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నవి ఏంటి అనేది సరే అనేక అంశాలు కూడా ఎట్లా బేరీజు వేసుకొని వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా లెజిస్లేటివ్ కౌన్సిల్ను పెద్దల సభ అని అంటారండి. అంటే పెద్దలు అంటే విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఆ సభలో ఉండాలి. కానీ ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పిసిసి అధ్యక్షుల వారు ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారికి ఆ పెద్దల సభ మీద గౌరవం లేదు. ఎందుకంటే వారు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ కౌన్సిల్ను చూస్తే తనకు ఏదో ఇరానీ ఛాయ్ అడ్డాలాగా కనిపించింది అని చెప్పి కూడా కించపరిచే వ్యాఖ్యలు చేశారు. దాని మీద బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్సీలు అక్కడ కంప్లైంట్ కూడా చేశారు చైర్మన్ గారికి, ఇది తప్పు అని చెప్పి. అంటే వారి ఉద్దేశం ఏంటిది అని అంటే అటువంటి ఆ ఇరానీ ఛాయ్ అడ్డా తయారు చేయాలి అన్న ఒక ఉద్దేశంతోనే కేవలం బూతులు మాట్లాడడంలో పిహెచ్డి చేసినటువంటి ఈ తీన్మార్ మల్లన్న అనేట ఆయనను వారు క్యాండిడేట్గా సెలెక్ట్ చేశారు. వాళ్ళు ఉత్తగా సెలెక్ట్ చేయాలి. ఆ సెలెక్ట్ చేయడంలో గతంలో వారు ఓడిపోయారు. ఇదే వరంగల్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్లు ఆయనను చీకొట్టారు. పల్లారాజేశ్వర రెడ్డి గారు గెలిచినప్పుడు వీరిని ఓడగొట్టారు అక్కడ. అయినా మళ్ళీ వారిని క్యాండిడేట్గా పెడుతున్నారు అని అంటే ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారి యొక్క ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది. వారికి ఏమాత్రం గౌరవం లేదన్నది. కానీ ఆ వరంగల్ గడ్డ ఏదైతే ఉందో అది ఉద్యమాలకు పొరుటినిల్లు. అక్కడ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్లు కానివ్వండి, గతంలో లెఫ్టిస్ట్ ఉద్యమాలు, మావోయిస్ట్ ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళు కానీ, తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వాళ్ళు కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది కూడా అక్కడ గ్రాడ్యుయేట్లుగా, ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా విఘ్నులు. ఇటువంటి ఆయనకు నాకు తెలిసి ఆయన అసలు మల్లయ్య అనే వ్యక్తి గెలవడం, ఆయన గురించి చర్చ చేయడం కాదు, ఆయన 3వ ప్లేస్లో ఉంటాడేమో. నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్, మా మిత్రులు, నేను కూడా లా అక్కడి నుంచే చేసిన కాబట్టి ఆయన 3వ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. ఈ 6 నెలల కాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ పనితీరు ఉందో దీన్ని కూడా అక్కడ గ్రాడ్యుయేట్లు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాన్ని కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. ఆ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు అక్కడ బిట్స్ పిలానీలో చదివారు. వారికి మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది అక్కడ. అంటే గతంలో వారు బీజేపీలో పనిచేసినప్పుడు ఏబీవీపీకి చాలా డెవలప్ చేయడంలో వాళ్ళ పాత్ర ఉంది. ఆ తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని, కార్యకర్తలతోని కూడా మమేకం అయిపోయి ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందో దీనికి కొంత పార్టీలకు అతీతంగా కూడా మా వాణి వినిపించగలగాలి, రేపు ప్రభుత్వాన్ని నిలదీయగలగాలి, ప్రశ్నించగలగాలి. ప్రశ్నించే వాళ్ళు కావాలి. మాకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించిన హక్కులు అంటే చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉద్యోగుల వేటలో ఉంటారు. కాబట్టి ఈరోజు నిరుద్యోగులకు కూడా ఏదో చేస్తామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి, రకరకాల అబద్ధాలు చెప్పి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి రేపు దీన్ని నిలదీయాలి అని అంటే ఈ ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో దానికి డప్పు కొట్టేటోళ్ళు, డోలు కొట్టేటోళ్ళు కాకుండా దాన్ని నిలదీసే వాళ్ళు కావాలి అన్న ఒక ఉద్దేశం అక్కడ గ్రాడ్యుయేట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నాకు తెలిసినంత వరకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి పూర్తి విజయ అవకాశాలు ఉన్నాయి వరంగల్లో. రైట్. కృషాంక్ గారు, చివరిగా అంటే ఇటువంటి అభ్యర్థి ఉన్నప్పుడు వ్యక్తిత్వాలు అనేవి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంటాయి? అంటే అభ్యర్థి యొక్క గుణగణాలు, ఇందాక మీరు చెప్పినటువంటి ఆయన చదువుకున్నటువంటి అవన్నీ కూడా ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంటాయి? అంటే ఒకటి యాక్చువల్లీ చెప్పాలంటే 2014 కంటే ముందు ఇండియన్ పాలిటిక్స్లో కొంచెం ట్రెడిషన్ ఎట్లుంటుండే అంటే స్టాల్వర్డ్స్ పార్లమెంట్కి రావాలి, చర్చ జరగాలి అనేది ఒక ప్రయత్నం. వాజ్పేయి గారు నిలబడ్డ పెద్ద పోటీ ఉండకపోతుండే. అంటే వీళ్ళందరూ కూడా పార్లమెంట్ రావాలి, ఇట్లా సోనియా గాంధీ గారు నిలబడ్డ, పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా నిలబడ్డా. 14 నుంచి మోదీ గారు కొంత స్టాండర్డ్స్ పడగొట్టేసారు. ఎందుకు చెప్తున్నా అంటే క్యాండిడేట్స్ ఆర్ ఇంపార్టెంట్. వీళ్ళు చట్టసభల్లోకి వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, చర్చలు ఉంటాయి, ఒక డైలాగ్ ఉంటుంది, వీళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. కానీ చింతపండు నవీన్ అనే వ్యక్తితోని మీడియా స్టాండర్డే పడిపోయిందండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ స్టాండర్డ్ కూడా పడగొట్టేద్దామా? మీరు జర్నలిస్టు, నేను జర్నలిస్టులను అందరిని అడుగుతున్నా,
ప్రతి ఒక్క ఛానల్లో TV9, NTV, సాక్షి, ABN, V6, G6 అన్ని ఛానల్స్లో పనిచేసే జర్నలిస్టులు, టెక్నీషియన్స్ కానివ్వండి, కెమెరామెన్ కానివ్వండి, రిపోర్టర్స్ కానివ్వండి, మీరు అందరు కూడా ఒక మీడియా ఎథిక్స్ని మెయింటైన్ చేస్తూ ఒక ప్రయత్నం చేయాలి. ఇది మేము చదువుకున్నది, మేము డిగ్రీ చదువుకున్నాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినాము, జర్నలిజం అనేది ఒక ప్యాషన్తో వస్తారు. కానీ ఇట్లాంటి లుంపెన్ గారులు ఒట్టిగా యూట్యూబ్ అని పెట్టేసి మేమే కోర్టు కంటే గొప్ప, మేం చెప్పిందే వేదం, మేము మోదీని తిడితే కరెక్టు, మేము రాహుల్ గాంధీని మెచ్చుకుంటే కరెక్టు, మేము రాహుల్ గాంధీని తిట్టి లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టి కేసీఆర్ గారిని తిట్టి మళ్ళీ తర్వాత ఇటు చెప్తా అంటే మేము కాంగ్రెస్ మంచిది అని చెప్పినప్పుడు వాళ్ళే కరెక్ట్ అవుతారు, మేము కాంగ్రెస్ తప్పు అన్నప్పుడు కూడా వాళ్ళే కరెక్ట్ అవుతారు, మేము బీఆర్ఎస్ తప్పు అన్నప్పుడు వాళ్ళే కరెక్ట్ అవుతారు. అంటే వాళ్ళు ఎటంటే అటు, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మార్చొచ్చు, ఏ అజెండా అన్న మార్చొచ్చు అని అనుకుంటే ఊసరి వెళ్ళి ఎగ్జాక్ట్లీ వాళ్ళు అట్లా అనుకునే వాళ్ళకు దయచేసి ఓట్ చేయకండి. రేపు వీళ్ళు ఎమ్మెల్సీ అయిపోయి వీళ్ళు చట్టసభల్లోకి వచ్చి ఇదే యూట్యూబ్లో చేసిన చిల్లర వేషాలు, రేపు దందాలు ఇవన్నీ చేస్తే ఇట్లాంటి వాళ్ళను పవర్ఫుల్ చేసుకుంటే వీళ్ళ లాంటి వాళ్ళ కోసం కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. సో దయచేసి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, ఆలోచించి ఓటేయాలి అని కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మన కృషాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. ఇదే ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.